నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో ఇప్పటివరకు చోరీకి గురైన 3456 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడి. ఆగస్టు 9న కేఆర్పురం ఐటీడీఏ వద్ద నిర్వహించనున్న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం విజయవంతం చేసేందుకు సహకరించాలి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిలుపు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు వెల్లడి. విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా జంగారెడ్డిగూడెంలో 2వ రోజు కొనసాగిన సంతకాల సేకరణ. ప్రజల వద్ద నుంచి సంతకాలు సేకరించిన వామపక్ష ప్రజా సంఘాల నాయకులు. ఏలూరు జిల్లాలో ఇప్పటివరకు చోరీకి గురైన 3456 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి సంబంధిత బాధితులకు అందించినట్లు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరులోని సురేష్ చంద్ర పోలీస్ స్కూల్ ఆవరణలో గల కళ్యాణ మండపంలో చోరీకి గురై రికవరీ చేసిన 480 మొబైల్ ఫోన్లను మంగళవారం బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 16 విడతలుగా చోరీకి గురైన 3456 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశామన్నారు. వీటి విలువ సుమారు 5,33,00,000 వరకు ఉంటుందని పేర్కొన్నారు. సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము ఏలూరు జిల్లాలో ఈ పోయిన సెల్ ఫోన్స్ ఈ CEIR పోర్టల్ ద్వారా మన మొబైల్ వాట్సాప్ చాట్ బోర్డ్ ద్వారా గుర్తించి ఎవరైనా వినియోగదారులు డైరెక్ట్గా CEIR పోర్టల్లో అప్లోడ్ చేసినా లేకపోతే మన వాట్సాప్ నెంబర్కి అప్లోడ్ చేసినా వాళ్ళు పోయిన మొబైల్ ఫోన్స్ని రికవరీ చేసి వాళ్ళకి అందజేసే కార్యక్రమం మనం చేస్తున్నాము. టోటల్ మనము 480 సెల్ ఫోన్స్ రికవర్ చేసుకొని వాళ్ళకి ఈరోజు అందించడం జరుగుతుంది. ఇది 16th ఫేజ్. ఇప్పటి వరకు కూడా మనము 3456 మొబైల్ ఫోన్స్ని ప్రజలకి తిరిగి అందించడం జరిగింది. దీని అంచనా విలువ సుమారుగా 5,33,35,000 వరకు ఉంటుంది. ఈ రికవరీ చేసిన ఫోన్లు మన జిల్లా మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాలు, వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ ఫోన్స్ని రికవరీ చేసి పోగొట్టుకున్న ప్రజలకి అందించడం జరుగుతుంది. ఇంకొకటి ముఖ్య విజ్ఞప్తి ఏమంటే, ఇలా ఏదైనా మీరు సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్స్ కొంటున్నప్పుడు ముఖ్యంగా OLX కానీ లేకపోతే సెకండ్ హ్యాండ్ షాప్స్లో కానీ మీరు ఈ ఆల్రెడీ దొంగతనం చేసిన ఫోన్ని మీకు అమ్మే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఇట్లాంటి ఫోన్స్ ఏమైనా ఎవరైనా అమ్ముతున్నప్పుడు ఖచ్చితంగా అట్లాంటి కంప్లైంట్ ఏదైనా ఉందా లేదా వెరిఫైడ్ షాప్స్లో మీరు కొనుక్కోవడం మంచిది. ఇంతేకాకుండా చాలా వరకు మనము ఈ CEIR పోర్టల్ ద్వారా ఓన్లీ పోలీసే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ మనిషి అయినా కూడా దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఎనీ సిటిజన్ ఆ ఫోన్ ట్రేస్ అయినప్పుడు వాళ్ళకి మెసేజ్ వస్తుంది. ఆ ఫోన్లో వేరే వాళ్ళు ఏదైనా సిమ్ వేస్తే దాని గురించిన డీటెయిల్స్ పోలీసుకి అందుతాయి. తర్వాత మనం రికవర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ ఆ ఫోన్లో మీకు ఏదైనా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, సిమ్ కార్డ్కి OTP వస్తుంది, ఇమీడియట్లీ CEIR పోర్టల్ ద్వారా మీరు ఆ సిమ్ కార్డ్ని బ్లాక్ చేయొచ్చు, మీ ఫోన్ని కూడా బ్లాక్ చేయొచ్చు. అప్పుడు మీ దగ్గర ఉన్న వ్యక్తిగతమైన విలువైన సమాచారం పోకుండా మీరు సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు.
ఆగస్టు 9వ తేదీన బుట్టాయిగూడెం మండలము కేఆర్పురంలోని ఐటీడీఏ వద్ద నిర్వహించనున్న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం విజయవంతం చేసేందుకు సహకరించాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిలుపునిచ్చారు. ఐటీడీఏ వద్ద ఆదివాసీ సంఘాల ప్రతినిధులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ మన్యంలో ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు భవిష్యత్తు తరాలకు తెలియజేసే విధంగా వేడుక నిర్వహించాలన్నారు. ఏర్పాట్లకు సంబంధించి సంఘాల నాయకులు సూచనలు సలహాలు తెలియజేయాలని కోరారు. వేడుక నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ట్రైకార్ చైర్మన్ బొరంగం శ్రీనివాసులు, ఐటీడీఏ పీఓ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం మనం అనుకున్న విధంగానే ఎన్నడూ లేని విధంగా అన్ని సంఘాల నాయకులని, అలాగే ఉద్యోగ సంఘాల వాళ్ళని, డిపార్ట్మెంట్ సంఘాల అందరినీ కూడా పిలిచి ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని, కమిటీ ఏదైతే ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ భుజస్కంధాలపై మోసి గత సంవత్సరంలో చాలా భారీగా చేయటం అనేది అదే మొదటిసారిగా అనుకుంటున్నాం మేము అందరం కూడా. అలాగే గతంలో ఏ విధంగా చేసామో దానికన్నా ఈరోజు గిరిజన పండగని మన పండగ, మనందరి పండగ, మనందరం కూడా ఎక్కువ చొరవ తీసుకొని, ఎక్కువ బాధ్యత తీసుకొని చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం మన సంస్కృతిని, సాంప్రదాయాలని మన పిల్లలకి, మన తరతరాల వాళ్ళకి తెలియజేసే విధంగా, అలాగే మనం ఖచ్చితంగా మన యొక్క సాంప్రదాయాలను కానీ లేకపోతే మన యొక్క అలవాట్లను కానీ బయట ఆ రోజు ముఖ్య అతిథులుగా వస్తారు మినిస్టర్లు కానీ లేకపోతే కలెక్టర్, జేసీలు కానీ, మీ యొక్క ఆలోచన కూడా మాకు తెలియజేస్తే దాని ప్రకారంగా మనందరం కూడా ఒక యూనిట్గా రేపు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అలాగే ఇది ఏ ఒక్కరి వల్ల, పీఓ గారి వల్ల లేకపోతే నా వల్ల లేకపోతే బొరంగం శ్రీని గారి వల్ల అయ్యేటువంటి కార్యక్రమం కాదు. ఇది అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి చేస్తే దీన్ని సక్సెస్ చేయగలం. కనుక ఒకసారి మనందరం కూడా మొట్టమొదటి మీటింగు దీనికి సంబంధించి, ఆదివాసీ దినోత్సవం సంబంధించి మొట్టమొదటి మీటింగ్ కాబట్టి మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఏ విధంగా చేస్తే గతంలో కంటే ఇంకా మెరుగ్గా చేసేటువంటి ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా ఈ మీటింగ్లో మీరు తెలియజేయండి. దాని ప్రకారంగా మేము మళ్ళీ నిర్ణయం తీసుకొని మీ అందరూ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను, పిఓ గారు, బొరంగం శ్రీని గారు మళ్ళీ మీ అందరితో మాట్లాడతాం. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రోడ్లను అభివృద్ధి చేయడం జరుగుతుందని మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్ వద్ద నుంచి కోర్టు సెంటర్ వరకు రోడ్డు మరమ్మత్తు పనులను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొన్రెడ్డి కిషోర్, మున్సిపల్ కౌన్సిలర్లు పీపీఎన్ చంద్రరావు, కరుటూరి రమాదేవి, సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబైన రామలింగేశ్వరరావు, నాయకులు పరిమి సత్తిపండు మాట్లాడుతూ ప్రజల ఇబ్బందిని గుర్తించి బోసుబొమ్మ సెంటర్ నుంచి కోర్టు సెంటర్ వరకు 3 లక్షల రూపాయలతో రోడ్డు తాత్కాలిక మరమ్మత్తు చేస్తున్నామన్నారు. వర్షాకాలం పూర్తయిన వెంటనే 10 లక్షల రూపాయలతో తాత్కాలికంగా తారు రోడ్డు వేయడం జరుగుతుందన్నారు. త్వరలోనే 1,90,00,00,000 రూపాయల నిధులతో మున్సిపల్ ఆఫీస్ నుంచి రామచంద్రపురం వరకు రోడ్డు అభివృద్ధి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె వెంకట్రమణ, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, నాయకులు బత్తిన చిన్న, కంచర్ల విష్ణు, మహంకాళి రామ్మోహన్ రావు, గుమ్మడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో మన మసీద్ సెంటర్ దగ్గర నుంచి లక్ష్మీ థియేటర్ దగ్గర వరకు రోడ్డు గోతులమయంగా చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్న టైంలో వర్షాలు పడి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ మరమ్మతుల కోసం దాదాపుగా 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి తాత్కాలిక మరమ్మతులు చేయడం జరిగింది. అలాగే వర్షాలు తగ్గినంటే ఒక 10 లక్షల రూపాయలు కూడా తీర్మానం అయిపోయింది. దాంతో తాత్కాలిక తారు రోడ్డు పోస్తాం.
అలాగే ఈ రోడ్డుకి సహకరించే పెద్దలందరూ కూడా మన కౌన్సిల్ సభ్యులు అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గారి అనుమతితో ఈ కార్యక్రమాలు చేస్తాం. పట్టణ ప్రజలకు మేము అందరం కూడా రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ రోజున జంగాడ మున్సిపాలిటీలో మన మసీద్ కాడి నుంచి కోర్టు వరకు ఏర్పడిన ఈ గోతుల్ని పూడ్చడానికి మన మున్సిపాలిటీ ద్వారా ఒక 3 లక్షల రూపాయలు తాత్కాలిక నిధులు వెచ్చించారండి. దానికి ఆ నిధులు వెచ్చించినందుకు మున్సిపల్ చైర్మన్ గారికి అలాగే వాళ్ళ కౌన్సిలర్స్ అందరికీ కూడా అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మా ధన్యవాదాలండి. తర్వాత మన మున్సిపాలిటీ కాడి నుంచి ఒక 2 కిలోమీటర్లు అలాగే కోర్టు సెంటర్ రామచంద్రపురం ఎండింగ్ వరకు కూడా ఒక 1,90,00,000 పెట్టి ఎమ్మెల్యే గారు గ్రాంట్ ఇచ్చారండి, శాంక్షన్ చేయించారండి. ఇది కొంచెం ఇంచుమించుగా ఒక 2-3 నెలల లోపల దీన్ని ప్రాసెస్ మొదలెట్టి టెండర్ ప్రాసెస్కి వెళ్ళిందని 2-3 నెలల్లో ఇది మొదలెడతారండి. జంగారెడ్డిగూడలో బోస్బం సెంటర్ నుంచి కోర్టు ప్రాంగణం వరకు పడిన ఈ పెద్ద గోతుల్లో చాలా మంది ప్రజలు పడిపోతాం చూసాం నా కళ్ళతోటి. మా కౌన్సిల్ చైర్పర్సన్ గారు బత్తి నాగలక్ష్మి గారు అలాగే కమిషనర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ గోతులు పూడ్చే కార్యక్రమం చేయాలని మా కౌన్సిల్లో పెట్టడం, ఎమ్మటే కౌన్సిల్ 3 లక్షల రూపాయలకి అంతా టెంపరీగా 3 లక్షల రూపాయలకి కాంట్రాక్ట్ కమిటీకి ఇచ్చి అర్జెంట్ గా పూడ్చడానికి ఏర్పాటు చేశారు. అలాగే ఇంకొక 10 లక్షలతోటి పైన తారు వేయడానికి ఇంకో 10 లక్షలు కూడా గ్రాంట్ చేశారు మా కౌన్సిల్లో. మా చైర్పర్సన్ గారి ప్రోద్బలంతో జాగ్రత్తగా రోడ్లు ఈ పూడ్చేత ప్రజలకు ఉపయోగం ఉండేందుకు చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు 1,90,00,000తోటి బోసువం సెంటర్ నుంచి మన కోర్టు ప్రాంగణం వరకు పెద్ద రోడ్డు వేయడానికి టెండర్లు పిలిచారు అని అన్నారు. మేము మా కౌన్సిల్ తరఫున ఎమ్మెల్యే గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. త్వరలో ఈ రోడ్డు పూర్తిగా వేయాలని కోరుకుంటున్నాం. మసీద్ సెంటర్ నుంచి కోర్టు వరకు చాలా దారుణంగా ఉన్నది. ఇంతకుముందు మా కూటమి నాయకులు సొంత డబ్బులతో ఈ మిక్స్ వేసి పోర్చడం జరిగింది. కూటమి నాయకులందరూ చైర్పర్సన్ గారిని రిక్వెస్ట్ చేయగా 3 లక్షలు గ్రాంట్ అయితే ఇచ్చారు. ఆ గ్రాంట్ తో ప్రస్తుతం వర్షాల మూలంగా పర్మనెంట్ రోడ్డు వేస్తే అది కొట్టుకుపోతుంది కాబట్టి టెంపరీగా వెట్ మిక్స్ తో పోర్చడం జరుగుతుంది. ఈ వర్షాలన్నీ తగ్గిపోయినాక 10 లక్షలు ఇచ్చారు. ఆ 10 లక్షలతో రోడ్డు వేస్తారు. ఈ రోజున ఏదైతే ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా ఈ రోడ్లు చిందరవందరైపోయి ప్రజలంతా దుర్భరమైన పరిస్థితుల్లోకి వెళ్ళడం వల్ల దీనికి పూర్తిగా కూటమి ప్రభుత్వం ద్వారా పర్మనెంట్ గా శాశ్వతంగా ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేయడం కోసం రోషన్ కుమార్ గారి నాయకత్వంలో ఒక ప్రణాళిక రచించడం జరిగింది. మన జంగారెడ్డి పట్టణంలో ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి, కూటమి ప్రభుత్వం తరఫున క్షమించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ రోడ్లు ఉన్న అధ్వాన పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు మేము పడ్డాం, మీరు పడ్డారు. ఇవన్నీ కూడా తీరిపోయే రోజులు అతి త్వరలో రాబోతున్నాయి. తాత్కాలికంగా మన మున్సిపాలిటీ నిధుల నుంచి ఒక 3 లక్షల రూపాయలు ఒకటి 10 లక్షల రూపాయలు ఒకటి వెచ్చించి చేసినందుకు మున్సిపాలిటీకి, చైర్మన్ గారికి, కమిషనర్ గారికి అట్లాగే మన కౌన్సిలర్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న సంస్కరణలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పలు వామపక్ష ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు సెంటర్లో మంగళవారం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు కేవీ రమణ, జొన్నకూటి వెంకటేశ్వరరావు, ఎం జీవరత్నం, కుంచే వసంతరావు మాట్లాడుతూ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తే ప్రజలపై అత్యధిక భారం పడుతుందన్నారు. అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ కోసం పలు సంస్కరణలను తీసుకొస్తుందన్నారు. వీటిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటును అడ్డుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంపన వెంకటరమణరాజు, సుంకర రాధాకృష్ణ, సరియం రామ్మోహన్, జి బాలయేసు, కె రామలక్ష్మి, ఎం వరలక్ష్మి, తాళ్ళూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, ట్రూ ఆఫ్ ఛార్జీలు తగ్గించాలని, అదేవిధంగా స్మార్ట్ మీటర్లు వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ఇప్పుడు ఈయన కూటమి ప్రభుత్వం వారు స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టమని చెప్పి ప్రకటించి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఏం చెప్పాలో తెలియక వారు అధికారుల చేత స్మార్ట్ మీటర్ వల్ల ప్రమాదం లేదు, ఇది ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం ఇది ఏర్పాటు చేస్తున్నాం, ప్రజల మీద ఏం భారం వేయమని చెప్పి వారు ప్రకటించారు. కానీ మేము అడుగుతున్నాం, ఈ రోజు ఒక్కొక్క స్మార్ట్ మీటర్కి 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 12,000 రూపాయలు ఎవరిస్తారు అంటే ఒక్కొక్క ఇంటికి 12,000 రూపాయలు చొప్పున ఇస్తే ఆ భారం ప్రజల మీద పడకుండా ఎవరి మీద పడుతుందని మేము అడుగుతున్నాం. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, విద్యుత్తును ప్రైవేటు పరం చేసే విధానం ఆపాలని, అలాగే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పి ఇలా పోరాటం జరుగుతుంది. అందులో భాగంగానే సంతకాల సేకరణ, కరపత్రాల పంపిణీ జరుగుతుంది. కాబట్టి ఆగస్టు 5వ తారీఖున అన్ని సబ్ స్టేషన్ల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి. ఈ ధర్నా కార్యక్రమాల్లో ప్రజలంతా కలిసి ఈ యొక్క ప్రజా సంఘాల విజ్ఞప్తిని అర్థం చేసుకుని ఈ పెన్షన్ ఛార్జీలు తగ్గించేంత వరకు, ఈ ప్రైవేటీకరణ ఆపేంత వరకు, అలాగే స్మార్ట్ మీటర్లు రద్దు చేయేంత వరకు మేము అంతా కలిసి పోరాడి ఇవన్నీ రద్దు చేయించుకోవడానికి మీరంతా ముందుకు రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పేదలపైన విద్యుత్ భారాన్ని వేసిందో వెంటనే విరమించుకోవాలని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ నిన్న ఈరోజు ఏదైతే జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి బుట్టాయిగూడెం ఏరియాలో సంతకాల సేకరణ చేయడం జరుగుతూ ఉంది. దీనికి ప్రజలంతా పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టి ఆ రకమైన మద్దతును ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఒకటి. రెండోది, ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసినాయి. తక్షణమే ఈ స్మార్ట్ మీటర్లు విరమించుకోవాలి. విద్యుత్ ఏదైతే సర్ఛార్జీల పేరుతో అదనపు భారాలు వేస్తున్నారో వాటిని తగ్గించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వామపక్షుల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంతకాల సేకరణ కార్యక్రమం, అలాగే గ్రామాల్లో ప్రతి గ్రామాల్లో కూడా పల్లెటూళ్ళలో కూడా వెళ్ళి ఈ ప్రసారాలు చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వస్తున్నారో ఇది సరైన పద్ధతి కాదు. ఇది స్మార్ట్ మీటర్ వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు 300 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని వాగ్దానం చేసి జనాన్ని మోసం చేసే పరిస్థితి చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు పెడితే అవన్నీ కాలలా కొట్టిపోయే పరిస్థితి వస్తుంది. కనుక ఇవన్నీ మోసపూరితంగా హామీలని విడనాడి ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేసుకునేలాగా గ్రామాల్లో ఎస్సీ ఎస్టీలకి అదే రంగా ఇస్తే 200 యూనిట్లు ఇవ్వాలి. అదే రంగా ఏదైతే పెంచిన ఈ కరెంటు ఛార్జీలు తగ్గించాలి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ వారాహి అమ్మవారి ఏకాహ్నిక ప్రతిష్ఠ మహోత్సవం ఆగస్టు 2-3 తేదీలలో జరపనున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఈమని శశికుమార్ శర్మ తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కరపత్రాలను మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శశికుమార్ శర్మ మాట్లాడుతూ ఆగస్టు 2-3 తేదీలలో ఆలయ ప్రాంగణంలో వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరపనున్నామన్నారు. అదేవిధంగా 3వ తేదీన భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పద్మా థియేటర్ ఆపోజిట్ రోడ్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈ ఆలయ ప్రాంగణంలో వారాహి అమ్మవారి ప్రతిష్టా మహోత్సవాలు ఆగస్టు 2వ తేదీ 3వ తేదీ 2 రోజుల పాటు వైభవంగా నిర్వహించడానికి దైవజ్ఞ చేత సుముహూర్తం నిశ్చయించబడింది. భక్తులు ప్రతి ఒక్కరూ కూడా వారాహి మాత అంటేనే అమ్మవారిలో సర్వసైన్యాధ్యక్షురాలుగా చెప్పేటువంటి అమ్మవారి రూపం. సర్వసైన్యాధ్యక్షురాలు అంటే విజయానికి ప్రతీకగా గుర్తించాలి మన అమ్మవారిని. శత్రువుల మీద విజయం కానివ్వండి, సర్వకార్య విజయం కానివ్వండి కావాలి అని అంటే వారాహి మాతని అర్చించాలి అని చెబుతూ ఉంటారు. అటువంటి విశేషమైనటువంటి ఆలయం మొట్టమొదటిసారిగా జంగారెడ్డిగూడెం పట్టణంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఏర్పాటు చేయడం. ఈ ప్రతిష్టా మహోత్సవాలు ఆగస్టు 2వ తేదీ శనివారం, 3వ తేదీ ఆదివారం వైభవంగా నిర్వహించబడతాయి. 3వ తేదీ ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే జలాదివాసం, క్షీరాదివాసం, పుష్పాదివాసం, పంచశయ్యాదివాసాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు, ఈ అధివాసాలు అనేవి ఒక ప్రతిష్టా మహోత్సవంలోనే ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి మీద ఆ ద్రవ్యాన్ని వేసి తరించేటువంటి సద్భాగ్యం భక్తులందరికీ పంచాలనే ఉద్దేశంతో కమిటీ వారు భక్తులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ విచ్చేసి అమ్మవారికి జరిగే ప్రతిష్టా మహోత్సవాల్లో పాలు పంచుకొని అమ్మవారి మీద ఆ ద్రవ్యాన్ని ఉంచి నిక్షిప్తం చేసుకొని ధరించవలసిందిగా కోరుతూ 3వ తేదీ ఆదివారం ప్రతిష్టా మహోత్సవం అనంతరం ఉదయం 11 గంటల నుంచి విశేష అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారికి మొట్టమొదటిసారిగా నివేదించినటువంటి అన్నప్రసాదాన్ని భక్తులందరికీ పంచడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి ధరించవలసిందిగా సభక్తిపూర్వకంగా భక్తులందరినీ ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.
శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. అప్పుడే పుట్టిన మరియు నెలలు నిండని పిల్లలకు అత్యాధునిక వైద్య సేవలందిస్తున్న హాస్పిటల్ డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్. అప్పుడే పుట్టిన పిల్లలకు వార్మర్, ఆక్సిజన్, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదలకు సిపేప్ సపోర్ట్, సర్ఫాక్టెంట్ థెరపీ, అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సౌకర్యం, కామెర్లకు ఇంటెన్సివ్ ఫోటోథెరపీ, పిల్లల్లో తరచుగా వచ్చు విష జ్వరాలు, డయేరియా, న్యూమోనియా, ఫిట్స్ వంటి వ్యాధులకు చికిత్స అందించబడును. పిల్లలకు అన్ని రకాల టీకాలు అందించబడును. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్, అతిథి హోటల్ రోడ్, RR పేట పార్క్ పక్కన, ఏలూరు. కాంటాక్ట్ 8297475599. సొంతిల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రాన్ని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటన్ రాంబాబు సందర్శించారు. మంగళవారం పొగాకు వేలం జరుగుతున్న సమయంలో బుట్టాయిగూడెం రైతులతో కలిసి వేలం కేంద్రానికి కరాటన్ రాంబాబు చేరుకున్నారు. వేలం జరుగుతున్న తీరును పరిశీలించి అధికారుల వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రైతులతో మాట్లాడారు. వర్జీనియా పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని కరాటన్ రాంబాబు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు వేదాంతం రంగప్రసాద్ కోరారు. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం వద్దకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబళ్లు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుపుతున్నామన్నారు. అదేవిధంగా స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం పురస్కరించుకుని సువర్చల హనుమత్ కళ్యాణం జరుపుతున్నామన్నారు. కావున ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన, సూపరింటెండెంట్లు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం, గురువాయిగూడెం, ఏలూరు జిల్లా. శ్రీ స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు మంగళవారం, శనివారం కాలంతో ప్రాతకాలమే 4 గంటల నుంచి స్వామివారి కైంకర్యములు ప్రారంభమై తీర్థబింది అలాగే నిత్యార్చన కైంకర్యములు పూర్తయిన తర్వాత ఉదయం 5:30 నుంచి గర్భాలయ దర్శనము, అదే రకంగా ఉచిత దర్శనము భక్తులు చేసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా సిబ్బంది మరియు
సహాయ కమిషనరు అయినటువంటి ఆర్వి చంద్రన్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా జరుగుతున్నాయి. అదే రకంగా అన్నప్రసాద శాలలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదం తీసుకుపెట్టుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. అదే రకంగా ఉపాలయం వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా గర్భాలయ అంతరాలయ దర్శనము, అదే రకంగా అష్టోత్తర మండపంలో స్వామివారికి విశేషమైనటువంటి అష్టోత్తర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే రకంగా భక్త బృందం చేత శ్రీ స్వామివారి సన్నిధిలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా చక్కగా సామూహికంగా చేసుకుంటున్నారు. అదే రకంగా స్వామివారి క్షేత్రంలో ప్రతి శనివారం జరుగుతున్నట్టుగానే ఈ యొక్క వచ్చేటటువంటి శనివారం కూడా స్వామివారి క్షేత్రంలో పంచామృతాభిషేకం జరుగుతుంది. కాబట్టి ఈ పంచామృతాభిషేకంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా జన్మతః జరిగేటటువంటి ఏళ్ళనాటి శని దోషాలు కానీ, అదే రకంగా జరుగుతున్నటువంటి ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, జన్మతః జరుగుతున్నటువంటి శని మహర్దశ జరుగుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మధ్యాంజనేయ స్వామి వారి క్షేత్రంలో చేసుకునేటటువంటి అభిషేక కార్యక్రమంలో పాల్గొంటున్నట్లయితే వారికి సకలమైనటువంటి దోషములు పోయి వారి మనోభీష్టములన్నీ కూడా నెరవేరుతాయని నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారి ఈ యొక్క శనివారం జరిగేటటువంటి ఈ యొక్క పంచామృతాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్రజా సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నాయకులు తూటికుంట దుర్గారావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 22వ వార్డులో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల ఇండ్ల వద్దకు నాయకులు వెళ్లి కూటమి ప్రభుత్వ పాలనను వివరించారు. అదేవిధంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ ఎన్నికల హామీలను నెరవేరుస్తూ తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమ నాయకులు కొండేటి నాగేశ్వరరావు, వేములపూడి నాగరాజు, వడిగల్ల శ్రీనివాసరావు, శివారెడ్డి, హరికృష్ణ, బొంగు నాగేశ్వరరావు, బెల్లపు సత్యనారాయణ, చాటపర్తి రామకృష్ణ, తానిగడప సుమలత తదితరులు పాల్గొన్నారు. ది ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ అధినేత డాక్టర్ ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ 105వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయి గ్రామంలోని ది ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ యూనిట్ 2లో హరిచంద్ర ప్రసాద్ చిత్రపటానికి సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఫ్యాక్టరీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ ఇన్ఛార్జ్ రాయుడు సుబ్బారావు మాట్లాడుతూ ఆంధ్ర షుగర్స్ను హరిచంద్ర ప్రసాద్ స్థాపించడం వలన వేలాది మందికి ఉపాధి కలిగిందని గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణకు హరిచంద్ర ప్రసాద్ ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారన్నారు. ఈ నేపథ్యంలో ఆయన జయంతిని పురస్కరించుకుని మొక్కలు నాటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి అష్టదళ పాద పద్మారాధన సేవ వైభవంగా నిర్వహించారు. 108 మంది భక్తులు విరాళములు సేకరించిన స్వర్ణ పుష్పములను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెండి పీఠంపై ఆలయ ప్రధానార్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి సమర్పించారు. అనంతరం హారతి తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు ఈ అష్టదళ పాద పద్మారాధన సేవా కార్యక్రమం ఆలయంలో ఆర్జిత సేవగా నిర్వహిస్తామని, కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని श्रीमत्सुन्दरजामातृमुनिमानसवासिने सर्वलोकनिवासाय श्रीनिवासाय मङ्गलम् मंगलाशासनफलैर्पदाचार्य पुरोगमैः
सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम्। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో ఇప్పటివరకు చోరీకి గురైన 3456 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడి. ఆగస్టు 9న కేఆర్పురం ఐటీడీఏ వద్ద నిర్వహించనున్న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం విజయవంతం చేసేందుకు సహకరించాలి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిలుపు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు వెల్లడి. విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా జంగారెడ్డిగూడెంలో 2వ రోజు కొనసాగిన సంతకాల సేకరణ. ప్రజల వద్ద నుంచి సంతకాలు సేకరించిన వామపక్ష ప్రజా సంఘాల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.